హాయ్ గైస్ 2024 ఐపీఎల్ సీజన్‌లో ఫస్ట్ థ్రిల్లర్‌ని చూసా. రసల్ సునామీ సృష్టిస్తే క్లాసెన్ విజృంభించి ఆడాడు. స్టార్క్ వెర్సెస్ కమిన్స్ బ్యాటిల్‌లో కమిన్స్‌దే పైచేయి అయినా గానీ, ఎస్ఆర్‌హెచ్‌పై మాత్రం కేకేఆర్‌దే ఆధిపత్యం. చివరి బాల్ వరకు టెన్షన్‌గా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది. లేట్ చేయకుండా ఇక ఫుల్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ ముందుగా కేకేఆర్‌ని బ్యాటింగ్‌కు పంపింది. సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11లో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఏడెన్ మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, యాన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మార్కండే మరియు నటరాజన్‌లు ఉన్నారు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11లో సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రే రసెల్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తులున్నారు. కేకేఆర్‌కి ఓపెనర్స్‌గా సాల్ట్ మరియు నరైన్‌లు వచ్చారు. భువనేశ్వర్ కుమార్ ఫెంటాస్టిక్ ఫస్ట్ ఓవర్ వేసినా గానీ, జాన్సన్ వేసిన ఓవర్‌లో సాల్ట్ 3 సిక్స్‌లు కొట్టాడు. ఆ ఓవర్ లాస్ట్ బాల్‌కి నరైన్ రనౌట్ అయ్యాడు. తర్వాత నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఔట్ అవ్వడంతో కేకేఆర్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈసారి సాల్ట్ మరియు రాణాలకి రన్స్ ఈజీగా రాకుండా కట్టడి చేశారు. దాంతో రివర్స్ స్వీప్ ఆడబోయి మార్కండే బౌలింగ్‌లో రాణా ఔట్ అయ్యాడు. ఇక రమణ్‌దీప్ రాకతో కేకేఆర్ ఇన్నింగ్స్‌కి ఊపొచ్చింది. సాల్ట్, రమణ్‌దీప్‌లు ఇద్దరు సిక్స్‌ల మీద సిక్స్‌లు కొట్టడంతో స్కోర్ 12 ఓవర్లకి 105 పరుగులకు చేరింది. కమిన్స్ రమణ్‌దీప్‌ని ఔట్ చేస్తే 50 పూర్తి చేసుకున్నాక సాల్ట్ మార్కండే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి రసల్ షో మొదలైంది. రింకు సింగ్ కూడా షాట్స్ ఆడుతున్నా రసల్ సునామీ ముందు అవేమీ ఆనలేదు. 15 ఓవర్ల నుంచి 19 ఓవర్ల మధ్యలో రసల్ జోరుకి ఏకంగా 77 పరుగులొచ్చాయి. ముఖ్యంగా భువీ వేసిన 19వ ఓవర్‌లో రసల్ 26 పరుగులు సాధించాడు. చివరి ఓవర్‌లో నటరాజన్ కొంచెం కట్టడి చేసి 8 పరుగులే ఇవ్వడంతో కేఆర్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లకి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. రసల్ కొట్టిన కొట్టడి చూస్తుంటే ఒకప్పటి రసల్ స్ట్రాంగ్ గుర్తొచ్చింది. చివరికి 25 బాల్లలో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు రసల్. 200 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్‌హెచ్‌కి అభిషేక్ శర్మ ఇంపాక్ట్ సబ్‌గా వచ్చాడు. మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ బరిలో దిగాడు. ఇద్దరూ అగ్రెసివ్‌గా ఆడుతూ 5 ఓవర్లలో 58 పరుగుల పార్ట్నర్‌షిప్ నెలకొల్పారు. తర్వాత 3 ఓవర్ల వ్యవధిలో ఇద్దరూ ఔట్ అయిపోయారు. కాసేపు వికెట్ పడకుండా మార్కరమ్ మరియు త్రిపాఠి జాగ్రత్త పడ్డారు. 11 ఓవర్లకి ఎస్ఆర్‌హెచ్ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. వరుస ఓవర్లలో ఆళ్ళిద్దరూ వెంటనే వెనుతిరిగారు. 209 పరుగులు టార్గెట్‌లో ఉన్న హై స్కోరింగ్ మ్యాచ్‌లో నరైన్ తన 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవటం సూపర్ కదూ! 6 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్‌హెచ్ 133 పరుగులు చేసి విన్‌కి చాలా దూరంలో నిలిచింది. ఏకంగా 24 పరుగుల్లో 76 పరుగులు సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కేకేఆర్ విక్టరీ ఈజీ అనుకుంటుంటే క్లాసెన్ తన విశ్వరూపం చూపించాడు. సమద్ మరియు షహబాజ్ సహాయంతో కేకేఆర్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. ఏకంగా ఎస్ఆర్‌హెచ్ 3 వరుస ఓవర్లలో 16, 21 మరియు స్టార్క్ వేసిన ఓవర్‌లో 26 పరుగులు రాబట్టింది. దాంతో లాస్ట్ ఓవర్‌లో విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. హర్షిత్ రాణా వేసిన ఫస్ట్ బాల్‌కే క్లాసెన్ 6 రన్స్ కొట్టడంతో ఇక ఎస్ఆర్‌హెచ్ 5 బాల్‌ల్లో 7 రన్‌లు మాత్రమే కొట్టాల్సిన స్టేజ్‌కి వచ్చేసింది. తర్వాత వేసిన 4 బాల్స్‌లో రాణా మ్యాజికల్‌గా ఏశాడు. దాంతో ఎస్ఆర్‌హెచ్ షాబాజ్ మరియు క్లాసెన్ వికెట్లను కోల్పోయింది. లాస్ట్ బాల్‌కి 5 రన్‌లు కొట్టాలి. ఆ టైంలో రాణా వేసిన స్లో బాల్‌కి బౌండరీ కొట్టడంలో కమిన్స్ విఫలమయ్యాడు. దాంతో థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ మీద గెలిచింది. క్లాసెన్ శ్రమ వృధా అయినట్టు అయింది. సునామీ సృష్టించిన రసెల్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కేకేఆర్ తర్వాత మ్యాచ్‌లోకి వెళ్తుంటే, పోరాడి ఓడిన ఆత్మవిశ్వాసంతో ఎస్ఆర్‌హెచ్ నెక్స్ట్ మ్యాచ్‌కి వెళ్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.